హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగురు భాష. దోస్తులు, మన సబ్స్క్రైబర్లు చేసే కామెంట్లను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా మొగుడు వద్దు పీడే ముద్ద అనే సిరీస్ ని కంటిన్యూ చేయండి, ఇంకా ఇంట్రెస్టింగ్ గా తీసుకురండి పెంటక్క. మేము సపోర్ట్ చేసేందుకు మీకు ఉన్నాము అని అంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. సరే దోస్తులు, మీరు చెప్పిన విధంగా స్టోరీ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్ గా, మీకు ఇంకా ఆసక్తికరంగా అనిపించేటట్టు తీసుకురావాలని కోరుకుంటున్నాము. దోస్తులు, ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసినాక చిన్న లైక్ చేసి హైప్ కాన్స్ అనేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముందు పార్ట్ 75 అనమాట. దోస్తులు, ఇక్కడ వరకు వచ్చినామంటే కేవలం మీ వల్లనే, మీ సపోర్ట్ వల్లనే, మీరు చేసే సపోర్ట్ వల్లనే మాకు ఇంకా ప్రోత్సాహం వచ్చి ఇంకా ఏమంటారు చేయాలని తపనతోని మేము ఇంతవరకు తీసుకొచ్చినాం. కాబట్టి ప్లీజ్ దోస్తులు, మన వీడియోస్ నచ్చుతున్నాయి కాబట్టి ఇంతమంది సపోర్ట్ చేసేందుకు మాకు అండగా ఉన్నారు. మీ ధైర్యంతో మేము ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటాము. సరే దోస్తులు, లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం పదండి. ఏందయ్యా, ఏమంటుండు మా తమ్ముడు? మళ్ళీ ఫోన్ చేసిండా? పూల పండ్లు ఇట్లా పెట్టుకుందాం అంటుండా? ఏం కథ నాకు ఎక్కడ అర్థమైతలేదు పో. ఆగో యాదిలు ఉన్నాడే మీ తమ్ముడు. ఆగో ఫోన్ చేస్తూనే ఉండు. నిండు నూరేళ్ళు రా బామ్మరిది. బావా, ఏమైంది? ఫోన్ కూడా చేస్తలేవు కదా. నేను చేసేదాకా చేయబుద్ధి అయితలేదా? మొత్తం మర్చిపోయినట్టే ఉన్నావు నిన్నటికి ఇయ్యాలడికి. అరే గట్లా కాదురా బామ్మరిది, నేను మీ అక్క జోరుగా మాట్లాడుకుంటున్నాం, కొంచెం బిజీలు ఉండే. ఇక నైట్ వరకు ఏదంతా మా వదినతో ఇట్లా మాట్లాడతా అని అన్నుండే. ఇక అందుకేరా చేయలేదు. ఏం కథ? ఏమేమంటారు పెద్ద మనుషులు కూడా? పెద్ద మనుషుల గురించి ఏం సంబంధం లేదు బావా. ఇక మా అమ్మ, మా అయ్య, నేను నా ఇష్టపూర్తిగానే వాళ్ళు ఒప్పుకుంటారు. అన్ని ఇందాల నా ఇష్టపూర్తిగానే జరుగుతాయి. నా బిడ్డ పెళ్లి నా మేనల్లుడికి ఇస్తున్నా కాబట్టి అంతకంటే సంతోషం ఏముంది బావా. అంత మంచి జరగాలి, మంచి జరుగుతుంటే నేను కోరుకుంటున్నా కాబట్టి నేను అనుకున్నట్టు కావాలి బావా. ఇక మీ ఇష్టం, మరి మీరేమేమనుకుంటుర్రో. మేమేమనుకుంటాం రా, మీ అక్కకైతే సంతోషానికి అద్దులే లేవు. ఓ అమ్మో, ఏడెక్కి కూర్చుంది తెలుసా, కొండ మీద ఎక్కి కూర్చుంది. అమ్మో, నా తమ్ముని బిడ్డను చేసుకుంటున్నా అని ఊరందరికి డబ్బు సాటిస్తుందిరా నాయన. ఓ అమ్మో, అంతేనా బావా? మంచిది మంచిది. ఇక మా అక్కకు నా బిడ్డ మీద చాలా ప్రేమ ఉంటే చిన్నప్పటి సంది. ఇక నీ కొడుకే కొంచెం దూరం దూరం పెడుతున్నాడు. ఎందుకో మేనమామలకు విలువ ఇస్తలేడు. చిన్నప్పుడు ఎంత మంచిగా చూసినామో, ఎంత మంచిగా అది చేసినామో. ఎందుకో బావా, మేము వచ్చి బొట్టు పెట్టినాం కదా మొన్న, ఎందుకో నిమ్మలంగా లేదు నీ కొడుకు. ఏమైంది అసలు? ఆయనకి ఇష్టం ఉన్నదా లేదా గదే కనుక్కున్నావని చేసిన బావా. నువ్వు జరాగా ఒక్క మాట కనుక్కొని నాకు ఏదో ఒకటి బరాబర్ చెప్పు. ఇష్టం ఉంటే ఏదాం, లేకుంటే లేదు. అరే గన్లు ఏం లేదురా. ఇక ఆడు మాడు ముఖం పెట్టుకొని ఉంటాడు. కాకపోతే అని తెలిసిందే కదా. ఇక కొత్తగా ఏముంది కానీ, ఏం లేదు అంతా ఓకే. ఆయనకి ఇట్లా ఇష్టమే ఉంది. ఇక వేరే వాళ్ళని చేసుకుంటే ఇక రొల్లిలు పంచాలు ఉంటాయి. ఏ పిల్ల ఎట్లా ఉంటుందో, ఎసుంటుందో, చెడు బుద్ధులు ఉన్నాయా, ఏమన్నా ఇక వేరే వేరే అపార్థాలు ఉన్నాయా, అది అన్నీ మనకు తెలియదు డాడీ. చేసుకుంటుంది మేనమామ బిడ్డనే చేసుకుంటాం, మరదల్ని చేసుకుంటాను అంటుండ్రా. ఇక అవన్నీ నువ్వు టెన్షన్ పెట్టుకోకు. ఆడు ఓకే ఓకే అన్నాడు కదా ఒక్కసారి అంటే ఇక ఆడు మాట ఇచ్చినట్టే పా. ఏమో బావా, నువ్వు అట్లనే అంటున్నావు కానీ ఆయన ముఖం చూస్తుంటే నాకు బరాబర్ అనిపిస్తలేదు. ఏదో మోమాటం పడుతుండే ఏదో చెప్పబోతుండు కానీ మన ముందు అది ఇంకా తీసుకుంటున్నా అన్నట్టు అనిపిస్తుంది బావా. జర గట్టిగా అరుచుకొని నాకు ఏదో ఒకటి ఫోన్ చేసి చెప్పు. ఇది మా అక్కకి ఇస్తావా ఫోన్ మాట్లాడతా? ఏమొద్దు తీరా. జర అయినాక చేస్తే మాడు వస్తున్నట్టు బండి సప్పుడు అవుతుంది. మళ్ళీ కనుక్కొని చేస్తుంది మరి నువ్వు అన్నట్టే. సరే సరే బావ, మంచిది. ఏమైందయ్యా, ఆడొస్తుందని దబుక్కున పెట్టేస్తుంది? ఏం చెప్పమంటావు పోవే అమ్మ. మీ తమ్ముడు నన్ను సాగు కొడుతుండే నిన్న నుంచి. నిన్న బొట్టు పెట్టిన కాడ నుంచి అగో అల్లుడి ముఖం నిమ్మలంగా లేదు బావా. ఏదో తడబడుతుండు, ఏదో చెప్పుదాం అనుకుంటుండు, లోపల గుంజుకుంటుండు. ఏదో అయ్యింది బావా అని అంటుండే. కాదే, వీడు మొన్నటిదాకా చేసుకుంటా అన్నాడు. మళ్ళీ నిన్న నుంచి ముఖం అంతా మార్చుకొని ఇంటి పట్టున ఉంటలేడు. ఎటు పోతుంది ఏం కదా. మరి నిజం చెప్పమని తల్లి. మళ్ళీ తీరలు రేపు లగ్గమనంగా నాకు ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకొని అన్నడానుకో, ఇక పైసలన్నీ ఖరాబ్ అయితే మాట ముచ్చట అంతా పోతుంది. ఇజ్జత్ అంటే ఇజ్జత్ పోతుంది. చెప్పే అమ్మ. నా కొడుకు నా పెద్ద కొడుకు పేద కొడుకు, నేను చెప్పిన మాట వింటాడు, మంచోడు అని అంటావు కదా. ఇప్పుడు చూసినావా ముఖం అంతా మార్చుకొని ఉన్నాడు. గలగందరికి డౌట్ వస్తుంది. ఏం చేద్దాం చెప్పు ఇప్పుడు? అయ్యో, నేను కూడా గదే అనుకుంటున్నా. ఇక నేను బయట బయట మంచిగా ఉండదు అనుకున్నా గానీ ఏం చేయాలి ఇంతోని. ఇన్ని రోజులు బాధపడుతుంది. పెళ్ళొద్దు అని ఎందుకంటున్నావు కొడుకా? నాకు పెద్ద కొడుకు నువ్వు చేసుకుంటే ఇద్దరు తమ్ముళ్ళు చేసుకుంటారని ఎంతో బాధపడి ఒప్పిస్తుంది. కన్న కష్టం పడుతుంది. ఎన్నెన్నో దేవుళ్ళ చుట్టూ గుళ్ళ చుట్టూ తిరిగితిని అని మంచిగా చేపిస్తుంది. ఇప్పుడు మారిండు అని జర్ర సంతోషపడలోపే అగో మళ్ళీ ఏదో మాడుముఖం పెట్టుకుంటుండు అని అగో మా తమ్మునికి ఇట్లా డౌట్ వచ్చేటట్టు చేస్తుంది. ఇంతోని ఏం చేయాలి? అవును, ఎటు పోయిండయ్యా అని ఫోన్ చేయి, ఇంటికి రమ్మను దబ్బున అని అడుగుతా. ముఖం పట్టుకొని అడుగుతా. ఏమనుకున్నా సరే, ఒకవేళ ముఖం మీద పట్టుకొని చెప్పింది అనుకో నాకు ఇష్టం లేదని, ఇల్లు సంసారం అంత ఇచ్చిపెట్టి మన ఇద్దరం ఎక్కడన్నా పోయి బతుకుదామయ్యా ఆడేమన్నా చేసుకొని. ఆగు బండి సప్పుడు ఇప్పుడు అవుతుండే. వచ్చినట్టు జరుండు. ఆడ రాగానే నేను బయటికి వెళ్ళిపోతా. చాటుగా నిలబడి అన్ని వింటుంటా. నువ్వే ఆడుచుకో. ఎందుకంటే నన్ను చూస్తాడు
జర బయటకు అన్ని చెప్పుకోలేడు, ఇక నీతోనైతే అన్ని షేర్ చేసుకుంటాడు కదా, సరేనా? మంచిది మంచిది అయ్యా, పో మరి. అమ్మా. ఆ ఎటు పోయినవురా? తిండి సోయి లేదు, బట్ట సోయి లేదు, ఏది లేదు. ఎటు పోయినావు, ఏం కథ? కాదురా, రోజుకు గింత గలీజ్గా తయారైతున్నావు, ఏమైతుందిరా నీకు? నాకు అర్థం కాదు. ఇంటి పట్టున ఉంటలేవు, పొద్దుగల పోయినావు అంటే ఇప్పుడు వస్తున్నావు. ఆకలి అయితే లేదారా? నీ మీద నీకు సోయి నాదరా? చెప్పు ముందు కథ. అమ్మా నేను ఎటు పోలేదే, జర దోస్తాన్లా పెళ్లి సంబంధం కుదిరిందన్న సంతోషంలా వాళ్ళకు దావతిస్తందుకు పోయిందే. ఏం లేదు, ఎటు పోలేదు, టెన్షన్ పడకే పిచ్చిదానా. అమ్మో నిజంగా నారా? పెళ్లి సంబంధం కుదిరిందన్న సంతోషంలో మీ దోస్తు వాళ్ళకి దావత్ ఇచ్చినవా? అయితే నా కొడుకు మంచోడు. అమ్మయ్య, ఇప్పుడు నా పానము నిమ్మలమైందిరా. ఇంతసేపు గుట్టు మిట్టు జర టెన్షన్తోని బాగా గట్టి కొట్టుకుందిరా గుండె. ఇప్పుడు చూడు ఎంత నిమ్మలంగా ప్రశాంతంగా అయిందో నా మనసు. అంతేనా? ఎందుకమ్మా నువ్వు పిచ్చి దాంట్లో చేస్తావు? కాదే, అన్ను వదిలిపెట్టుకున్నమ్మా, నువ్వు చెప్పిన మాట ఇంటే ఎవరిని చూస్తే వాళ్ళని చేసుకుంటానన్నా. మరి ఇంకేంది నువ్వు మళ్ళీ డౌట్ పడుతున్నావు? ఆ మేనమామ బిడ్డను, నీ తమ్ముని బిడ్డను, నీ మేన కోడల్ని చేసుకుంటున్నా గంతే, ఇక రాసి పెట్టుకో. అవి ఇట్లా డౌటే లేదు, నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకొని నన్ను ఖరాబ్ చేయకు, సరేనానే? అమ్మయ్య. అదేంది నాయన, నేను అమ్మ మాట్లాడుకున్న ముచ్చట్లా నేను వింటున్నావా ఏంది సాటుగా నిలబడి? అమ్మయ్య అంటున్నావేంది? మరి ఏం చేయమంటావు రా, ఇన్ని రోజులు సార్ మీ అమ్మ నేను ఎన్నెన్ని బాధలు పడ్డామో నీ కొరకు. ఇక నీకు తెలియదు బిడ్డ. ఇక ఇప్పుడు నువ్వుగా మాట ఎప్పుడు అంటావా అని మేము ఎదురు చూస్తున్నాం రా. ఇక తొందరలోనే అన్నవు, మా ప్రాణం ఇప్పుడు నిమ్మలమైంది. ఇక రూపాయి అప్పు చేయాలన్నా, రూపాయి పని చేయాలన్నా, ఏదైనా కొంచెం నువ్వు గిసొంటి మాటలు మాట్లాడుతుంటే మాకు ధైర్యం వస్తుంది బిడ్డ. ఓహో అమ్మో అమ్మో, మీ ఆయన ఫాస్ట్గా ఉన్నాడు కదనే, ఇక కొడుకు పెళ్లి పెట్టుకుంటున్నట్టుండి, ఇక జోరు ఉంటుంది పోనీ ఇది నాయనది. మరి ఏం చేయమంటావురా? ఎవరు లేని బాధ మాకే ఉన్నది. నా కొడుకు ఇట్లా అయిపోయా, నా కొడుకు సంసారం ఆగమైంది. ఇక మంది లంజలు ఉసురు పోసుకుర్రు. ఇక నా కొడుకు జీవితం ఇక్కడికి ఆగిపోతట్టుంది. ఇక ముందుకు పోలేము అని ఎన్నో కలలు కానీ నిరాశ పడ్డం రా. ఇక అందుకే ఇప్పుడు గీసంటి శుభవార్తలు తెలియంగానే ఇక మీ అయ్యకి ఇక్కడ లేని సంతోషం వస్తుంది. నాకు కూడా చెప్పుకోలేనంత సంతోషం అవుతుందిరా. సరే సరే అమ్మా, మామతో మాట్లాడి తొందరగానే పెట్టుకోరు లగ్గాలి, సరేనా? సరే మరి పోయి వస్తానే, ఇక మళ్ళీ దోస్తుగాలు ఒకటే ఫోన్లు చేస్తురు, ఇట్లా పోయి గట్ల వస్తా. అగో ఇప్పుడు ఫోన్ చేయ్యా మా తమ్మునికి. ఇప్పుడైనా నీ పానం నిమ్మలమైందా? నా పానం అయితే ఓయమ్మో ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. అబ్బాకి మాట కొరకు ఎన్ని రోజుల సందో ఎదురు చూస్తున్నామో ఇప్పుడు అన్నాడు నా కొడుకు. అమ్మ ఇప్పుడు నిమ్మలమైంది అయ్యా నా మనసు. అవును కదనే, ఈడైతే మొత్తం పూర్తిగా మారినట్టే కొడుతుంది, కానీ ఇక రేపు రేపు పెళ్ళి అయినాక మళ్ళీ అది గెలికించుకొని ఇక మారవాలనుకుంటే ఇక చెప్పలేము. పెళ్ళి అయినాక మళ్ళీ గదే బుద్ధి గదే చెడు తొవ్వల పోయిందనుకో, మళ్ళీ ఇక జన్మల మారలేడే. సచ్చేదాకా దాన్ని చూసుకుంటూనే ఉంటాడు. అందుకే మనము ఎట్లా చేస్తావో నువ్వు, ఇక నాకు అర్థం అయితలేదు, నాకు అవసరం లేదు. నువ్వు ఏం నన్ను చూపించుకరా, చెట్టు తాయితలు, చెట్టు మందు పోస్తావా, తాయిద గట్టిపిస్తావా, మళ్ళీ దాని ముఖం చూడకుండా చెయ్యి. అమ్మో ఆ వీటికి మత్తు మంత్రాలు బాగా వస్తాయంటనే. ఒక మంత్రాలు గిట్లేసి మళ్ళీ ఇన్ని మలుపుకున్నదనుకో, అప్పుడు చేసుకున్న దాని జీవితం ఆగమవుతుంది, మన జీవితం ఇంకా సంకనాకపోతుంది. ఇక అర్థమవుతుందా అని చెప్పేది. సరే సరే అయ్యా, ఇక దేవతమ్మల దగ్గరకు పోయి నా ప్రయత్నం ఏందో నేను చేస్తా. ఇక పెళ్లి కుదిరే వరకు ఇక్కడ పెళ్లి పనులు, అక్కడ అని మార్చే పనులు, అవన్నీ గట్టిగానే చూసుకుంటా తీయి. మా మమ్మీ కావాలమ్మ. ఎటు చచ్చిందిరా ఇది? ఇంకా వస్తలేదు, ఏ కాలం అయిపోయి. ఓయమ్మో, ఏమనంటే కష్టం ఉన్నది ఈమెతోని. పెద్ద బిల్డప్ ఇచ్చే మహారాణి కంటే ఎక్కువ అయిపోయింది దీని పాడుగాను. ఆగో పిల్లని ఇచ్చిపెట్టి నేను ఒక్కదాన్నే వస్తే ఎంతసేపు అని ఉండాలి? పిల్ల ఏడుస్తున్నదో తూడుస్తున్నదో మంచిగా ఆడుకుంటున్నదో లేదో అని ఇంత పిల్ల మీద పీకర్ లేకుండా ఎటు పోయిందో చూడు. అమ్మో అమ్మో, దీనికి మస్తు ధైర్యం ఉన్నది. ధైర్యం గల్లా ఆడిది, బాగా బడిదెక్కిస్తుంది దేనికైనా. జరుండు జరుండు సీతమ్మ, ఏడవకు డాడీ. మీ డాడీకి ఫోన్ చేసి చెప్తా జరుండు. దీని తల్లి ఏటి వచ్చినే, ఎప్పుడో పోయింది కాదు, దావకాన ఎంత దూరం ఉన్నది? రెండు ఆడకట్లు దాటంగానే గారు రోడ్డు కొంచె పోతే చక్కగా దావకాన్నే వచ్చే. అయినా దావకడకు పోయి అంత అదేమున్నది? ఆ డాక్టర్ గారికి ఫోన్ చేస్తే బట్టలు ఎత్తేవాడు ఇంటి దగ్గరకు వచ్చి మంచిగా చూసిపోతాడు, రెండు గోళీలు ఇచ్చి ఒక సూది ఇచ్చిపోతాడు. కాదానికి ఈమె ఇక సోకులు పడుకుంటా తిప్పుకుంటా తిప్పుకుంటా దావకాన దాకా పోయేసరికి గంట పట్టొచ్చు. మళ్ళీ ఎవడు కలిసిందో ఆడా, లేకుంటే డాక్టర్ గారితోనే సోది పెట్టుకుంటున్నదో ఏం కథనో. ఇక ముచ్చటంటే పానమాయే. ఇక ఎవడన్నా జర అంతో ఇంతో మించినోడు మంచి అందమైన మొగోడు కనిపిస్తే ఇక అంతో చొల్లు ఆడుకుంటా మాట్లాడుతుండొచ్చు. ఈ ఏం చేయాలి దీంతో? నాకు ఏం కోపం వస్తుంది బద్మాష్ దాన్ని, ఇయ్యర మరి ఉత్కబుద్ధి అవుతుంది బద్మాష్ది. పోని పోని అయ్యా, ఆశితోషి అని నువ్వు మాట్లాడకు. ఇక ఏమన్నారు నువ్వు మాటలు అంటే అత్తానదే కానీ మామయ్య నోటి నుంచి దాన్ని మాటలు రావద్దయ్యో. పోయమ్మో, నీ కోడలు ముందే మంచిది కాదు.
అబ్బో నేను మొన్న ఏందే ఏడిపోయినా అంటే నీకెందుకే బద్మాలుతానన్న నీకు ఎన్నో మాటలు తిట్టింది. ఇక అదే నువ్వు తిట్టినవని తెలిస్తే నిన్ను ఇట్లా తిట్టి పాడేస్తుందయ్యా, మనసులు పోసుకుంటది, ఎందుకు వచ్చిన బాధ, దాని జోలికే పోవద్దు. జరుండు ఇలా అయ్యకు ఫోన్ చేసి చెప్పనన్నా చెప్తా, అలా అయ్యే చెప్తానని వింటదేమో అయ్యా, మనం చెప్పొద్దు దానికి. మనం చెప్తే మన వంటనే కింద నుంచి మీద దాకా మండుతుంది. చెయ్యి రమేష్ గారికి చెయ్యి చేసి చెప్పు. ఈ అవ్వ ఆన్ ప్లేస్ లో నేను ఉంటే ఈ అవ్వ దాని పని మీద మంచిగా కారం పొడి పోసి మెత్తగా నోటు చుట్టే దాన్ని. అగో ఎన్నిసార్లు రింగ్ అయితున్నా మచ్చం లేవడతలేను, ఈ యాభై ఇంకేం రోగం పుట్టిందో. హలో. అమ్మా ఏమైంది, ఇంకా రాలేదా నీ కోడలు? నీ కోడలు కొల్లిన దెంగా ఎటు పోయిందిరా, ఎటు పోతే అటే పోతుంది. కాదురా రమేష, కాదురా నీ పెళ్ళానికి ఏమైనా భయం పడుతున్నాదిరా? సరే అత్త మామ అంటే విలువ లేదు, భయం లేదు, మరి నీ మీద నన్ను ఉండాలి, పిల్ల మీద ప్రేమ నన్ను ఉండాలి. ఆగో చూడు ఏ కాలమై 2 గంటల 3 గంటలకి ఎక్కువ అవుతుంది, ఇంకా వస్తలేదు. మరి గంటగానం మంది ఉన్నారా దగ్గర దావకన్లా, లేకుంటే ఎవరితోనన్నా ముచ్చట పెడుతున్నా అదిరా ఇది. ఏ కాలం ఆగో పిల్ల చూడు ఒళ్ళు ఏడుస్తుంది, జ్వరం పట్టుకొస్తుంది పిల్లకు. జరుండు అమ్మా, మళ్ళీ ఫోన్ చేస్తా. ఇప్పటిదాకా చేస్తేనే నేను ఉత్తగొచ్చిన పని మీదనే వచ్చిన కదా, జ్వరం వచ్చినా నాకు ఎవ్వరు గతి లేక నేను ఒక్కదాన్ని వస్తే నా పానం తింటున్నదేంటి అంటే నేను టైం పాస్కి వచ్చినా ఏంది, మీరు అట్లా మాట్లాడతారని ఎన్నో మాటలు తిట్టిందే. ఇక అందుకే సరే సరే డబ్బులు చూపించుకొని పో, సీతమ్మ ఏడుస్తుందంట అని చెప్పి పెట్టేసిండే. ఇంకా రాలేదా? జరుండు మళ్ళీ చేస్తా. అమ్మో సుఖమైన సోయికూర ఇంకా నీ మీద సీరియస్ అవుతున్నది. అవ్వ నువ్వు అల్కవు దొరికినవు, నిన్ను ఎడ్డిగాని వేసింది, నువ్వు పెద్ద ఎడ్డి పూకొని అనుకొని ఇక ఆమెకు నచ్చినట్టు మాట్లాడుతుంది కొడుక, ఏం చేస్తాను చెప్పు. ఇక మళ్ళీ చేస్తే తీటిపాటు చేయగలరా నాయన, ఎప్పుడు వస్తుందో ఊకో, మరి ఏం చేయకరా, మళ్ళీ చేసి దాని నోటి నుంచి మాటలు పడేందుకు బిడ్డ. సరే అమ్మా. ఆగో పిల్ల ఎక్కిల పడి ఏడుస్తుంది, ఆగో పెయ్యి అంత కాలుతుంది, జ్వరం పడుతున్నట్టుంది. అవ ఏం చేయాలయ్యా దీంతోని? ఎందుకే ఏమన్నదంట? రమేష్ గారు ఫోన్ చేస్తే ఏమన్నదంటనే? చూపించుకున్నదంటనా? ఏం చూపించుకుంటున్నా, ఒకటే పని ఫోన్లు చేసి నా పానం ఎందుకు తింటురు, నేను పని పాట లేక వచ్చిన అనుకుంటురా, నా పానం బాగలేక ఎవరు నా గతి లేక నేను చూపించుకోవడానికి వచ్చిన దావకనకు. ఎందుకు అట్లా నాకు ఫోన్లు చేసి టార్చర్ చేస్తుర్రు అని అంటుందంట అయ్యా. ఇక మళ్ళీ చేయకూడక, మళ్ళీ చేస్తే మళ్ళీ తిట్టి పాటు చేయగలరా? ఇక నీ మీద ముందే సీరియస్ ఉంది, ఏమొత్తి బిడ్డ దాంతో ఎందుకు మాటలు పడు అని నేనే చేయొద్దని చెప్పినయ్యా. అవ్వ ఇటువంటి ఆడదాంట్లో నువ్వు ఇంటికి వచ్చినాక కోసి కారం పెట్టాలని ఎండకు వండబెట్టి ఈయరమై రుక్కితే ఇక ఆడోళ్ళు ఇంటరే. లేకపోతే ఈ వినయ్ బద్మాష్వి ఇక మొగడు ఎటు కాకుండా చెప్పిన మాట వింటుండు, ఇక అని నా కొంగు కట్టేసుకొని తిరుగుతా అయ్యే పోతుందా అని అనుకుంటున్నట్టుంది. ఈయనకి గనక కోపం రావాలి, ఈయనకి గనక తిక్క తెంగాలి, అప్పుడు దాని పని ఎంత కాడికైతుందో చూడు. ఈ అవ్వ ఏ మొగోనికైనా ఓపిక ఉన్నంత వరకే ఉంటది, ఇక ఆ తర్వాత నుంచి ఏ మొగోడైనా ఆగడే. హోలీ హోలీల రంగ హోలీ చెమ్మకేలిల హోలీ, హోలీ పండుగ వచ్చినది హోలీ చెమ్మకేలిల హోలీ. ఏవట్రా పండుగ తెల్లారి వాడుతున్నది? అమ్మో నువ్వా బొమ్మ, అమ్మో పండుగ నాడు కామడాలన్నా ఎంత వస్తేనేమో నాకు ఒక్క పాట రాదమ్మ, నా గొంతు మంచిగా ఉండదని మూసుకొని ముద్ద పప్పులతో కూర్చుంటివి. ఇప్పుడేమో పండుగ అంతా అయిపోయినాక ఒక్కదాని కూర్చొని వాడుకుంటున్నావు సిగ్గు లేకుండా. ఏమో పోవేమ్మా, నీ అంత గొంతు నాది మంచిగా ఉంటా, అదే బర్రెకే వస్తుంది, అందుకే నలుగుట్ల వాడితే ఇజ్జత్ పోతుందని పాడని చెల్లే. నేను మంచి వాడినవేమ్మా, నీ చేపటికే నీ పాటల చేపటికే మనము ఇక మనిషికి 1000 రూపాయల దాకా వసూలు చేసినాము. అవన్నీ ఎంత రాకపోతే నాకు 0 అవుతుండే. మరి ఏమనుకుంటున్నావు, నా ఎంత వచ్చినావు కాబట్టి నా పుణ్యాన 2 రోజుల కూలి ఎత్తుకున్నావు కదా ఒక్క రోజుని. అవును పెంటవ్వ, మీ బావ అయితే చాలా మెచ్చుకుంటుండే. పెంటవ్వ లెక్క ఉండాలి, పెంటవ్వ అన్నిట్లల్లా ఆర్దేలింది, అన్నిట్లల్లా తెలివి వాళ్ళతోని పని చేసుకుంటది, ఆమె తెలివి అలాగాని నిన్ను చాలా మెచ్చుకుంటుంది చెల్లే. మరి ఏమనుకుంటున్నావే పోసి, మన బ్లడ్ లోనే ఉంది, ఏదైనా గెలిచి చూపిస్తాం. అవు గాని కాదే, ఏమైంది సుజాత కొడుకు లగ్గం ఓకే అయినట్టేనా? పిల్లగాడు ఏదో ముఖం మార్చినట్టు అనిపిస్తుంది అని నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. మరి పిల్లగానికి ఇష్టం ఉన్నదా లేదా, లేకుంటే ఎటు కాకుండా మళ్ళా ఏ దూరం పారం అవుతారానే? మేనోళ్ళకే మేనకోడల్ని చేసుకుంటుందంట కదా, నిజమేనానే? అవును నిజమేనే. 2 చెప్తున్నా, మళ్ళీ ఎవరు తాననుకుంది మాట. నిన్న నా మన్మని దోలాడుతాను పోతే నా మన్మడు దొరికిండు. ఇక గాడినిగా చిన్నగాడు కూర్చుండు, ఏమైందిరా పిల్లగా మరి పూర్తిగా మారినట్టేనా, లేకుంటే దానింటనే పడతావా దానింటనే పోతావా అంటే, లేదవ్వా మొత్తం మారిపోయినా, నా మీద మరదల్ని చేసుకుంటున్నా, ఇక పూలు పండు పెట్టుకుందాం అంటుండు మా మామ అని అదో ఇదో చెప్తుండే. ఇక మారిపోయింది పోరగాడు, జర్ర కొంచెం ఆమె మీద ఆలోచన ఉంది కానీ ఇక నేను మా చింటుగాడు అదో ఇదో చెప్పి మొత్తం మార్చేసాము. ఇక పోరగాడు పూర్తిగా మారిపోయిండు. మారని చెల్లి పాపము సుజ్జి వాళ్ళ మొగడు చాలా బాధపడుతుంది పోరగాని చేపట్టి. అవ్వ బద్మాస్ అంతే ఏమేమి పెట్టి మార్చిందోనేమో పోరగానికి.
ఏదో చెట్టు మంది గిట నూరి పోసినట్టుంది. అందుకే ఆడు ఏమైనా 2-3 సంవత్సరాలకు ఎక్కువ దాంతో ఒక మనల్ని తిరిగి ఉన్న పైసలంతా ఊడిలో వేసిండే దానికే పెట్టి. పాపం పాపము ఈ నుసురు ఈ మొత్తం ఫ్యామిలీ ఉసురంతానికి కలుగుతుంది పాపము. ఈ అవ్వ దాని పాడుగాను ఈ నుసురు మొత్తం దానికే ముడుతుంది చూడు. అవునే పోసి నువ్వు అన్నది చాలా కరెక్టే. నువ్వు నిజంగా నిజంగా అమ్మో పూరగాడు ఇన్నేళ్ళ సంతి తెలివిగల్లోడు మంచిగా పనిపోతాడు. ఇక బాగానే జీతం సంపాదిస్తాడు ఇంట్లోకి ఇస్తాడేమని నేను అనుకున్నా. కాదంట ఇన్నేళ్ళ సంతి రూపాయి ఇచ్చిన మానవుడు కాదంటాడు. ఏమైనా దానికి చీరలు సారెలు బొట్లు ఓ ఏమేమో కావాల్సుకునే ఫోన్లు పొక్కలు బట్టలు అన్ని ఇప్పించిందంట. మొత్తం దాని గుడ్డల్ని పెట్టిందంటే ఇప్పుడు చూడు పూరగానికి పెళ్లి చేయాలంటే 1 లక్ష రూపాయలు ఇస్తేనే వేరా బాబు అంటే నా దగ్గర 1 రూపాయలు అని చేతులు ఎత్తేస్తుందంటే ఏం చేయాలి. ఇప్పుడు ఈడు పోరలు ఏం చేస్తారు, వాళ్ళ పెళ్లిళ్ళ వరకు ఒక 4-5 లక్షలు జమ చేసుకొని పెళ్లి ఖర్చులకు అమ్మాయి కాబట్టి అయ్యాయి కాబట్టి ఖర్చులకు ఉంచుకోరని ఇస్తారు. ఆ పూరగాడు పాడు కానీ వాళ్ళ తమ్ముళ్ళ కానీ ఉన్నది గంట సోయి ఆ పెళ్లి మీద సోకు కానీ పూరానికి ఇంత లేదు. నేను కూడా చెప్పాను ఇప్పటికైనా మారరా పోరగా. నీ మేనమర్దల్ని ఇస్తారు కాబట్టి నీ మేనమామ బిడ్డనే కాబట్టి నిమ్మలంగా ఉంటుంది. మీ అమ్మ గిట్ట మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు, మీ మామ గిట్ల పెట్టుబోతారు మంచిగా పెడతాడు. జర ఇప్పటి నుంచి అయినా నిమ్మలంగా ఉండంటే సరే సరే అవ్వా ఇక మారిపోయినట్టే అవ్వా అని అంటుండు. మరి మారని చెల్లి మంచిగా అయితే మనకు కూడా మంచిదే కదనే. ఇక ఎవరిదైనా గట్టిన చెల్లి ఎవరిదైనా సంసారాలే ఎవరిదైనా జీవితాలే. ఇప్పుడు మన కుటుంబంలో ఎవరికైనా గట్లయితే ఊరుకుంటామా? మన చుట్టాలల్లా మన పక్కాలల్లా ఎవరికైనా అన్యాయం అయితే చూసుకుంటా కూర్చుంటామా చెల్లె. ఇక పూరగాడు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు సుజాతకు ఆడవిల్లే లేరాయే. పెద్ద పూరగాని పెళ్లి చేసి ఇంకిద్దరు ఉన్నారు. ఇక 3 కోడళ్ళు వస్తే అప్పుడు వాళ్ళు ఇల్లే మంచిగా కావచ్చు. ఇక అట్లుంటే చెల్లి ఒకరు మంచిగా బతకాలని చూడాలి కానీ ఒకరు చెడిపోవాలని ఎన్నరికి అనుకోవద్దు చెల్లె. ఎవరిదైతే ఏముంది చెప్పు. దీని పాడుగాను అయితే పెంటవలంచేది అంత మారుస్తున్నట్టుంది. దానికి మొత్తం నూరి పోస్తున్నట్టుంది. ఆగో గిట్లుండాలి గట్లుండాలని చిన్నకు ఏమేం చెప్తుందో అందుకే ఆడు ఇంత మొత్తం మారిపోయిండు. అమ్మో నేను అదే అనుకుంటున్నా ఎవరో నేర్పుతారు గట్టిగా అని అనుకుంటున్నా. పెంటవతో అవుతుందా ఈ సంగతి. జరుండు ఎట్లా చేయాలి దీని సంగతి. ఫస్ట్ దీని సంగతి తెలిస్తే ఆడు మారుతాడు. జరుండు పెంటవ్వ ఎన్నడు దొరకవాలి నాకు గప్పు చెప్తా నీ సంగతి. సరేనే పోసి దుఃఖం మీదకి పోయి ఒక చిన్న థమ్సప్ బాటిల్ తెచ్చుకొని తాగానే వండుకున్నాము. జర ఉబ్బరిస్తుంది చల్లగా ఉంటది. ఇక బేపులు వస్తే జర మంచిగా అరుగుతుందని పోతుంటే ఇక నువ్వు మంచిగా పాట పాటి బర్రె గొంతేసుకొని బర్రె లెక్క. ఇక అందుకే ఇక్కడ మళ్ళీ వస్తే టైం వేస్ట్ అవుతుంది పోతున్నానే. ఏం గట్ల నుంచి ఏం పోతావే చాలా దూరం అవుతుంది. గిట్ల నుంచి పోరాదు గిట్ల పోయి గిట్ల వస్తావు అంతే అంటవా? సరే ఓయమ్మో దీని పాడుగాను నేను పోషవతో చెప్పిన మాటలన్నీ నీ చెవుల పడ్డాయా ఏంది? ఇది సాటుగా నిలబడిన సంగతి నేను చూడకపోతే పాడాయి. ఇది నాకు తెలిసి అన్ని నిన్నట్టుంది. అగో ముఖం అంత గింతలా పెట్టుకుంది. సరితా ఏమైంది గిట్ల నుంచి వస్తున్నావు? ఎటు పోయి వస్తున్నావు? ఆగో ముఖం అంతా మార్చుకొని ఉన్నావు. ఏమైంది పానం గిట్ల బాగలేదా నీ పొల్లా? బాగానే ఉంది. మందందరి కన్ను నా మీదనే ఉంటే నా పానం బాగుండకుంటే ఏం చేస్తుంది? అయ్యో గట్లాంటివేంది పొల్లా? మందందరి కన్ను నీ మీద ఎందుకుంటది? నువ్వు చేసేటివన్నీ కరెక్ట్ పనులేనా? ఎవరి జోలి పోవాయి నీ పని ఏందో నువ్వు చూసుకుంటావు. నిమ్మలంగా ఉంటావు. నీ గుణం చాలా మంచిది. నీ అంత మంచి అమాయకురాలి ఊరేనే ఉండరు. రసంటి దానికి మందందరి కన్ను నీ మీద ఎందుకుంటది పొల్లా? ఉంటది. కొంతమంది ఎంత మంచిగా ఉన్నా ఎంత చెడ్డగున్నా ఓర్వరు కదా. వాళ్ళ ఇల్లు వాళ్ళ సంసారం వాళ్ళొల్లు ఎటువైనా ఎట్లున్నా సరే గాని మంది మీదనే ఉంటది కదా కన్ను. మందిది ఎట్లా నాశనం చేయాలి ఎట్లా దూరం చేయాలి మందిని ఏర్పాటు చేయాలని కొంతమంది చూస్తుంటది కదా. వాళ్ళ జీవితాలే నాశనం కాని దేవుడా. ఇగో ఇదేనైతే మన వీడియో ఎట్లుంది దోస్తులు? వస్తుంటే కంటిన్యూషన్ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకోవడానికి ట్రై చేస్తాము. వీడియో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. అర్థమైందనుకుంటా మేము ఎంతో కష్టపడుతున్నాం దోస్తులు. చిన్న పిల్లల్ని పెట్టుకొని అసలు ఎంతో ఏమంటారు టైం లేక ప్లేస్ లేక ఎంతో అసలు ఇబ్బంది పడుకుంటా మరి వీడియోస్ రెడీ చేసి చాలా కష్టమైన ఇష్టంగా మేము ముందు తీసుకొస్తాం. కాబట్టి ప్లీజ్ దోస్తులు మా కష్టానుసరితంగా మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో ఆనందపరిచి ఎక్కడికో తీసుకెళ్తారు. కాబట్టి వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అట్లనే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూసినట్టు ప్లీజ్ దోస్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవన్న వీడియోస్ కనుక యూస్ఫుల్ అయ్యి మనకి ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళకు కూడా టైం పాస్ అవుతుంది అని అనిపిస్తే కనుక వీడియో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సరే దోస్తులు మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నాను. స్వీటీ భాష. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.